ఎంతోమంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. అందరికీ ఏంటంటే ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఈ అవాకులు చెవాకులు పేలుతూ మరి నిజంగానే ఏంటంటే నేను ఆశ్చర్యపడిపోయా. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దాంట్లో యానిమల్ ఇది కొవ్వు దాంట్లో మిక్స్ అయిందని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా ఏదైనా జరిగినా ఇంకోటి చేయించి చెప్పడంలో తప్పు లేదు. ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పడం అనేది చాలా తప్పండి నిజంగా. ఎందుకనంటే ఈఓ గారు చెప్పడం జరిగింది. అటువంటి వాటినన్నింటినీ కూడా ఎంపటే రిటర్న్ చేసాం, ఇందులో మిక్స్ చేయలేదని ఈఓ గారు చెప్తారు. ఈయనేమో దాంట్లోనేమో మిక్స్ అయిపోయిందంటారు ఈయన. దీన్ని ఏంటి మనం అసలు ఏంటిది? మన దేవుణ్ణి మనమే ఈ విధంగా ఏంటంటే మరి తప్పుగా ప్రజల్లోకి సంకేతం వెళ్ళేట్టు మాట్లాడటం అనేది చాలా తప్పుగా నేను ఏంటంటే భావిస్తాను. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 14-15 సార్లు మరి వచ్చినటువంటి ట్యాంకర్లను రిటర్న్ చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి బోర్డు మరి వాళ్ళు కూడా కనీసం 18 సార్లు రిటర్న్ చేశారు. ఎందుకు రిటర్న్ చేశారు? దాంట్లో కొవ్వు కలిసిందనో లేకపోతే ఇంకోటి కలిసిందనో కాదు. దాంట్లో ఏంటంటే సరిగ్గా లేదు, అది అనుకున్న ప్రమాణాలకి సరిగ్గా లేదు అని చెప్పేసి దాన్ని ఏంటంటే రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ వారు చూసి ఇదేంటంటే సరిగ్గా లేదని చెప్పేసి రిటర్న్ చేయడం జరిగింది. అంతేకాని దేవుడు దాంట్లో కలపలా. లడ్డు అనేది ఏంటంటే మహా అది నిజంగా అది తినాలని దాని స్మెల్లే వేరు, దాని రుచే వేరు. అది ఏ దేవస్థానంలో కూడా ఎక్కడ కూడా ఆ రుచి రాదు, ఆ స్మెల్ రాదు. మీకు ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సరే కలిస్తే తప్పుడు పదార్థం దాంట్లో ఏదైనా కొవ్వు కానీ అది కానీ కలిస్తే 1 గంటలోనే స్మెల్ వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎక్కడా కూడా మరి దాన్ని తీసుకొస్తే 4 రోజులైనా 5 రోజులైనా సరే మంచి సువాసనతో ఉండి అందరూ కూడా ఏంటంటే దాన్ని నిజంగానే ఏంటంటే దేవుడు ప్రసాదం అని తింటుంటే దాన్ని ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారంటే మనం ఏం చెప్పాలండి?